మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. అందుకనే మేము ఇక్కడికి వచ్చాము చూడడానికి ఎలా అవుతుందో కన్స్ట్రక్షన్ అని. సో మా నాన్నమ్మ తాత ఈవినింగ్ వాక్ కోసం ఇక్కడికే వస్తూ ఉంటారు. సో మా ఇల్లు ఇక్కడనే కదా, అందుకే ఈవినింగ్ వాక్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. మా నాన్నమ్మ తాతలు ఇప్పుడు లోపలనే ఉండి ఉంటారు, ఎక్కడ ఉన్నాం నాకు తెలియదు. సో చూద్దాం రండి. ఆల్రెడీ మా సౌండ్ అయ్యి ఉంటుంది. వాకింగ్కి వచ్చినాం, గిద్దెలంతా షీడ్ అయిందమ్మా, గట్టి వీకేస్తున్నాము. సో ఇప్పుడు మనం గార్డెన్లోకి ఎంటర్ అవుదాం రండి. ఇది తీసుకోండి మంచిగా చెట్టు. ఇప్పుడే ఇది గ్రో అవుతుంది. అలాగే చూస్తున్నాయి ఏం చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ గడ్డిలో కూర్చుంటే ఇక్కడ పచ్చగా ఉంటుంది, చాలా బాగుంది. అదే మా ఫామ్ హౌస్. సో అదే మా ఫామ్ హౌస్ అన్నమాట. ఇప్పుడు దానిలోకి మనం ఎంటర్ కావాలి. సో ఇక్కడ వచ్చేసి చెట్లు. ఇప్పుడే కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొంచెం చెత్త అక్కడ ఇవైతే పట్టు కుచ్చుల పువ్వు అన్నమాట. సీత జడ కుచ్చులు అని కూడా అంటారు. చూడండి గాయస్, వెళ్తున్నాం కదా, మాకు తెలియదు కదా, మా తాత చూపెడుతున్నాడు. చూడండి గ్యాస్ మట్టి. మా ఆవ అయితే ఇక్కడనే తిరుగుతుంది మా సరౌండింగ్స్లో. రండి. చెట్లు కూడా సపరేట్ ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నాము. ఓన్లీ మనకే అయిపోయింది. స్విమ్మింగ్ పూల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మధ్యలో ఇది వచ్చేసి గార్డెన్ ఏరియాలో ఉంటుంది ఫామ్ హౌస్లో, అలా చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా గార్డెన్. ఇది ఆవులు చూస్తారు కదా, అక్కడ వైట్ కలర్ది కనిపిస్తుంది చూడండి, అది మావే. అవన్నీ ఏమో కూడా మావే ఆవులు. చూసారు కదా మా ఆవులు. సౌండ్ వస్తుంది కదా డిజైన్ అలా కనిపిస్తాడు. సరే సరే మరి మొత్తం మీద పోతే వస్తుంది గ్యాస్.
పోయింది గాయస్ పీకాక్ ఇప్పుడే. సో ఇవండి, నేను ఒక ఎత్తు అన్నాను కదండి, ఇదంతా హైట్ ఉంది అందుకే ఎత్తు. సో మనం ఇప్పటిదాకా ఒక దగ్గరికి వెళ్ళి వచ్చాం కదా గాయస్. సో ఇప్పటిదాకా మనం ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చాం కదా, అది అదే. సో అదే గాయస్, ఆ రోడ్ ఉంది కదా కొంచెం ఎల్లో కలర్ది, అదనమాట. సో మనం ఇప్పటిదాకా చూసిన అన్నీ ఈ పైకి వస్తే అన్నీ చూసేయచ్చు అనమాట. రండి చూపెడతాం మీకు. చూడండి గాయస్, గ్రీనరీ మనది. మా నాన్నమ్మ అయితే కష్టపడి మెట్లు ఎక్కొచ్చిందనమాట, కాళ్ళు నొప్పి లేచిన. ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట, ఈవినింగ్ వ్యూ పాయింట్. ఎంజాయ్ చేయాలన్నమాట. సరే కదా గాయస్, మేము ఉంటుందేమో ఇక్కడ, మా విలేజ్ ఏమో అక్కడ అన్నమాట. మా ఇల్లు చూపెడతారండి గాయస్ మీకు. అక్కడ మీకు వైట్గా అట్లా కనిపిస్తుంది కదా బిల్డింగ్. సో మేము మా ఊరైతే ఇక్కడ గాయస్. చూసారు కదా, అక్కడ సైడ్ మొత్తం మా ఊరు. అక్కడ వాటర్ ట్యాంక్ కనబడుతుంది కదా గైస్. 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా గైస్, అది మొత్తం మా ఊరే. సో మా ఊరికి మేము ఉంటున్న విలేజ్కి మధ్యలో ఇట్లాంటిది చైన్లు అన్నీ ఉంటాయి అన్నమాట. చైన్లు ఆ ఊరు వాళ్ళకి కొన్ని ఉంటాయి, మావి అక్కడ ఉంటాయి. చూడండి గైస్, మొత్తం ఒరిచేనే. సో పత్తి చెట్లు అన్నమాట అక్కడ. చూడండి అక్కడ పత్తి చెట్లు. సో అది మా ఊరు. సో అది వచ్చేసి మల్లన్న గుడి అన్నమాట. మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటుంది. చూపిస్తా గాయస్ మీకు తర్వాత.